42% బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చారు. ముస్లింలను చేర్చినందుకే బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుందని క్లియర్గా చెప్తున్నారు. ముస్లింలు అంటే బీజేపీ పార్టీకి ఎందుకు పడదు? మేము ఒక కులానికో ఒక మతానికో మేము వ్యతిరేకం కాదు. మేము భారత రాజ్యాంగ పిత ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విలువిస్తున్నాం. మేము ఆ రాజ్యాంగం ప్రకారమే రాజ్య పరిపాలన చేస్తున్నాం. ఏదైతే మన రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవించడం కోసం చేస్తున్నాము. దాంట్లో ఏం రాసిండ్రో దాన్ని ఫాలో అవుతున్నాము. అంతేగాని ఇక్కడ మేము ఒక మతానికో ఒక కులానికో వ్యతిరేకంగా ఉండడం అనేది కాదు. ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఒక వర్గాన్ని సంకనెత్తుకొని ఒక వర్గం ఓట్ల కోసం ఒక వర్గాన్ని భుజాల మీద ఎత్తుకొని తిరగడం కోసము బీసీలకు అన్యాయం చేస్తారు. బీసీలు ఇవాళ కళ్ళు తెరిచినారు, వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి అన్యాయం ఎక్కడ జరుగుతుందో తెలుస్తుంది. గతంలో 4% ఉంటేనే 32 సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది జిహెచ్ఎంసీలో. ఇవాళ 10% ఇస్తే ఏం జరుగుతుంది? మొత్తము సీట్లు ఎటు పోతాయి అనేది బీసీ సోదరులకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళే వీళ్ళకి కఠినంగా బుద్ధి చెప్తారని కూడా మనకు అర్థమవుతుంది.